హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము 5:30కి ఫ్లైట్ మాది అమృత్సర్ నుంచి మన శ్రీ గురుదాస్ రామ్జీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ వరకు. అయితే బోర్డింగ్ కూడా తీసుకున్నాం ముగ్గురిది. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి గేట్ నెంబర్కి వెళ్ళాలి మనం. మా అమ్మ, ఇంకోటి మా దీపిక. ఇప్పుడు వీళ్ళతో పాటు వీళ్ళు ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ అన్నట్టు. ఇప్పుడు నేనైతే సింగిల్గా ఎన్నోసార్లు చేశాను. మా అమ్మతో పాటు ఇంకా మా దీపికతో పాటు ఇది ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ. ఇప్పుడు బోర్డింగ్ కూడా తీసుకున్నాము. బోర్డింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం గేట్ దగ్గర వచ్చేద్దాం. గేట్ వచ్చేసి మాది గేట్ నెంబర్ 3. ఇప్పుడు హైదరాబాద్ మనం వెళ్ళేది గేట్ నెంబర్ 3 కావచ్చు. ఇది ఇండిగో ఫ్లైట్. ఇప్పుడు మనం వెళ్ళి గేట్ దగ్గర వెళ్దాం. లగేజ్ వచ్చేసి మాది ట్రాలీ బ్యాగ్ ఉంటుంది కదా, అది చెక్కింగ్ అయిపోయింది. అవి మా అమ్మ ఆనందం అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ టైము మా అమ్మ అంటుంది కదా, ఆకాశంలో మనం పైకి చూస్తే చిన్నగా పిట్టలేక కనిపిస్తుంది, ఇప్పుడు ఎలా ఉంటుందో చూడాలి అంటుంది మా అమ్మ. మా ముఖం ఇక చూడాలి, ఇక మెరిసిపోతుంది. ఇక ఎలా ఉంటుందో అమ్మ లోపల కూడా వెళ్ళేటప్పుడు చూపిస్తాను ఎలా ఉంటుందో. అది వచ్చేసి లగేజ్ బ్యాగ్ ఉంటుంది కదా, అది చెక్కింగ్ అయిపోయింది, పైన పంపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మన హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, హ్యాండ్ బ్యాగ్స్ వచ్చి మనతో పాటు 7 kgs ఉండాలి. అదే పెద్ద లగేజ్ బ్యాగ్ ఉంటుంది కదా, అది 15 kgs ఉండాలి పర్ పర్సన్కి. అయితే అది 2 లగేజ్ బ్యాగ్ ఉండే, అది వచ్చేసినాం. ఇప్పుడు ఒకటి హ్యాండ్ బ్యాగ్ ఉంది, ఇంకోటి నా ల్యాప్టాప్ బ్యాగ్ ఉంది. దీంట్లో ఏమైనా వీళ్ళకి అంటే రూల్స్ ఉంటాయి కదా, కొన్ని రూల్స్, అవి ఉండొద్దు ఇది ఉండొద్దు అని, ఇలాంటి ఏమైనా ఉంటే అది తీసేయాలి. మన హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి కూడా చెకింగ్ అయిపోయింది. తర్వాత బోర్డింగ్ మాది 3 to 5 అని పైన ఉంది, దానికి వెళ్తున్నాం. ఇక ఇప్పుడు మేము వచ్చేసి బోర్డింగ్ గేట్ దగ్గర ఉన్నాం. గేట్ నెంబర్ వచ్చేసి 3 కదా మనది. అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా ఓపెన్ చేయలేదు. ఇంకా 1 hour ఉంది మన ఫ్లయింగ్కి. 4:30 అవుతుంది ఇప్పుడు. ఇంకా 50 minutes ముందో లేదా ఒక 1/2 hour ముందు ఓపెన్ చేస్తారు. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అమ్మ వాళ్ళతో పాటు ఫస్ట్ టైం కదా, అందుకనే మేము ఎర్లీగా వచ్చేసాం. ఎప్పుడైనా సరే మీరు కూడా ఎర్లీగా రండి. మన ఫ్లయింగ్ చేసేటప్పుడు ఆ టైంలో, అంటే ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం ఎప్పుడైనా సరే ఎయిర్పోర్ట్గా 1 hour ముందే వెళ్ళిపోవాలి. ఎందుకైనా మంచిది. ఒక్కొక్కసారి మనకు ఎవరికైనా సరే జర్నీలో ఒక్కొక్కసారికి టైం కలిసి రాదు అన్నట్టు, వెంటనే ఇక అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ట్రాఫిక్లో ఇరుక్కుంటాడు, అలా ఉంటాయి. అందుకని దాన్ని కూడా కొంచెం ఎక్స్ట్రా టైం మనం యాడ్ చేసుకోవాలన్నట్టు. ఇప్పుడు నేను 5:30 ఫ్లయింగ్ టైం, కాకపోతే మేము వచ్చేసి 2:30కే బయలుదేరిపోయినాం. కొంచెం లాంగ్లే, ఒక 20 kilometers వరకు ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి వచ్చేసి తర్వాత ఇప్పుడు బోర్డింగ్ అయిపోయింది. తర్వాత చెక్కింగ్ అయిపోయింది. 2 bags లగేజ్, ఇంకోటి హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ. అమ్మ ఫస్ట్ టైం మన ఫ్లైట్ ఎక్కుతుంది కదా, అమ్మతో ఒకటి అడుగుతాను, అది మీరు కూడా చూడండి. అమ్మ, ఇప్పుడు నువ్వు ఫస్ట్ టైం ఎక్కుతున్నావు కదా ఫ్లైట్లో, నాకు పార్టీ ఇవ్వవా? మరి ఇప్పుడు ఫ్లైట్లో వెళ్తున్నావు, మళ్ళీ ఏం పార్టీ ఇస్తావు? ఏమి ఇస్తావు? పిజ్జా ఇస్తావా? ఇంకా చికెన్ బిర్యానీ. పిజ్జా, చికెన్ బిర్యానీ. ఒకవేళ అమ్మ ఇవ్వకపోతే ఇక అమ్మది ఇప్పుడు హైదరాబాద్లో దిగగానే చికెన్ బిర్యానీ అట, పిజ్జా అట, ఫస్ట్ టైం ఎక్కుతున్నాను పార్టీ ఇస్తుందట. అది చూద్దాం ఇప్పుడు. అమ్మ పొల్ల పిలుస్తుంది, మరి అక్కడ ఆ పొల్ల దగ్గర వెళ్ళి మనం గేట్ పాస్, అవి బోర్డింగ్ పాస్ చూపిద్దాం. అనౌన్స్మెంట్ చేశారు ఇక్కడ, అక్కడ వెళ్ళి కంటిన్యూ చూడండి వీడియోని స్కిప్ చేయకుండా. 3 నెంబర్ గేటు మన హైదరాబాద్. ఇప్పుడు అందరూ క్యూ, అనౌన్స్మెంట్ ఇందాక పోల్ ఇచ్చింది కదా, అది అమ్మ దీపిక నిలబడ్డారు. ఇప్పుడు వీళ్ళ వెనక నేను నిలబడతా. మనం అప్పుడు తీసుకున్న బోర్డింగ్ పాస్ని ఇలా మన క్యూలో, మన గేట్ దగ్గర 3 నెంబర్ గేట్ దగ్గర క్యూలో నిలబడ్డాం. అప్పుడు మనం బోర్డింగ్ కార్డ్ ఇస్తే వాళ్ళు స్కాన్ చేస్తారు. ఒక్కొక్కటి మనం ఎంతమంది ఉంటే నాకు 3 ఉంది కాబట్టి నేను బోర్డింగ్ పాస్ స్కాన్ చేయించుకున్నాను. స్కాన్ చేయించుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకు లోపల వెళ్ళడానికి దారి. దీన్ని ర్యాంప్ కూడా అంటారు, సంథింగ్ ఏమో అంటారు, కానీ నేను వాడుక భాషలో ర్యాంప్ అని అలా అంటాను. దాంట్లో మనం ఇక్కడ వాళ్ళు కూడా ఏదో నోట్ చేసుకుంటారు. తర్వాత లోపల వెళ్ళిపోదాం. లోపల వెళ్ళిపోయిన తర్వాత
మొత్తం ఇలా కనిపిస్తుంది, మన సిటీ బస్సు లెక్క ఉంటుంది. సీట్ నెంబర్ ఒకే దగ్గర వచ్చింది. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే వేరే వేరే దగ్గర ఉంటుంది, కొన్ని దాంట్లో వేరే వేరే దగ్గర వస్తుంది అని ఇలా అనుకున్నా. అందుకనే కొంచెం హ్యాపీగానే అనిపించింది. ముగ్గురం ఇక ఒకే దగ్గరనే కూర్చున్నాం బోర్డింగ్లో. ఇప్పుడు అమ్మ ఉంటుంది కదా, దీపిక అమ్మ ఉంటుంది. బస్సులో కూర్చున్నట్టే ఉంది, సీట్లు అంతగా ఫీల్ అయితే లేదు అంటున్నారు. కానీ దీపిక అంటుంది ఇప్పుడు ఫ్లై టేక్ అయిన అవుతుంది కదా, అప్పుడు తెలుస్తుంది ఏమైనా ఉంటే. దీపిక అంటుంది. అమ్మ ఏమో బస్సు లెక్కనే ఉంది, కాకపోతే పెద్దగా ఉంది బస్సు, పెద్ద బస్సు లెక్కనే ఉంది అనుకుంటుంది మా అమ్మ. ఇక అనుభవం తర్వాత తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దీపిక అంటుంది కదా ఆఫ్టర్నూన్ వర్క్ కల్లా చేరుకుంటుంది, అమ్మ అంటుంది ఈవినింగ్ కల్లానే. ఇప్పుడు అసలు విషయం నాకు తెలుసు. తర్వాత వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనం ఎంతసేపులో ఉంటాం, 5:30కి ఇక్కడ నుంచి ఫ్లైయింగ్. అదే అట్లా కూర్చుంటాం. మనం కూర్చున్న సీట్ పైన ఇలాంటివి ఉంటాయి. ఇది ఎయిర్కి అంటే మన గాలి కోసం ఇలా ఇలా తిప్పుకుంటే, మన ఎటు తిప్పుకుంటే అలా మన సైడ్ గాలి వస్తుంది. మనం పెంచుకోవచ్చు, తగ్గవచ్చు. ఇంకోటి ఇది వచ్చేసి లైట్, మనం చదువుకోవడానికి నైట్ టైంలో కానీ డే టైంలో కానీ అలా అవసరం ఉన్నప్పుడే వాడుకోవాలి. ఇంకోటి ఇది వచ్చేసి సర్వీస్ కోసం. ఇది మనం క్లిక్ చేస్తే లైట్ వస్తుంది. అప్పుడు మన లోపల గర్ల్స్ ఉంటారు, గర్ల్స్ వాళ్ళు వస్తారు. మనకు వాటర్ కావాలి లేకపోతే ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి చెప్పొచ్చు వీళ్ళకు. విండో సైడ్ కూడా ఒక లుక్ వేసుకుందాం. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, మొత్తం మేఘాలతో మబ్బులతో. మామూలుగా ఇప్పుడు అమ్మ వాళ్ళకి తినడానికని లైట్లు ఏదో తిన్నామనే గుర్తింపు కోసం నేను తీసుకున్నాను. జంబో అట ఇది. జంబో అంటే మామూలుగా కాఫీ ఇచ్చారు 3. ఇంకోటి అది ఏమంటారు కోవా ఉంటుంది. కోవా మన టేస్ట్ అయితే నార్మల్, అది ఇంకా బాగాలేదంటున్నాను. నాకు కూడా మంచిగా అనిపించలేదు. టీతో పాటు పోవా కూడా ఇచ్చారు. పోవాతో పాటు కూడా నమ్కిన్ మన మిక్చర్ ప్యాకెట్ కూడా ఇచ్చారు. అవి చిన్న అంటే చిన్న మిడిల్ ప్యాకెట్ అది. ఇప్పుడు వచ్చేసి మీకు వాష్రూమ్ ఎలా ఉంటుందో లోపలికి ఇన్నర్గా చూపిస్తాను. లోపలికి వెళ్ళి అది మీకు కూడా తెలుస్తుందని. లాస్ట్ టైం ఇంకో వీడియోలో నేను సింగిల్గా జర్నీ చేసిన వీడియోలో కూడా నేను ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఆ వీడియో లింక్ ఇక్కడ కూడా పెట్టాను, చూసుకోండి. ఫ్లైట్లో వాష్రూమ్ వచ్చేసి ఇలా ఉంటుంది. చాలా నీట్గా ఉంటుంది. నీట్గా అంటే చాలా నీట్గా ఉంటుంది. టిష్యూస్ కానీ మనం యూజ్ చేసుకోవడానికి మన యూజ్ని బట్టి వాడుకోవచ్చు, ఎంత కావాలంటే అంత. దానికి ఏ అడ్జస్ట్మెంట్ ఏమి ఉండదు. తర్వాత డోర్ దగ్గర ఒక లాక్ ఉంటుంది, బయట లైటింగ్ కూడా వస్తుంది దానికి. ఇంకోటి ఇక్కడ వచ్చేసి ఇది మనం టాయిలెట్ ఏమైనా ఏం చేసినా సరే దీన్ని ఫ్లాష్ చేయాలి. ఫ్లాష్ చేస్తే లోపల ఒకేసారి ఒక చిన్న సౌండ్తో మొత్తం క్లీనింగ్ అయిపోతుంది. ఇది వచ్చేసి హ్యాండిల్, మన ముసలోళ్ళు ఉంటారు కదా, మన ఓల్డ్ మ్యాన్ అలాంటివి ఎవరైనా ఉంటే ఇది క్యారీ చేయడానికి, అంటే మామూలుగా హ్యాండ్లింగ్ చేయడానికి. లోపల లుక్ వచ్చేసి మన సిటీ బస్ ఉంటుంది కదా, పెద్ద సిటీ బస్ లెక్కన కనిపిస్తుంది. మొత్తం లగేజ్ పెట్టడానికి అలాంటివి ఏమైనా సరే. ఇది మాకు ముగ్గురికి ఒకే దగ్గర సీట్ వచ్చింది అన్నట్టు. అయితే విండో సీటు అమ్మ దీపిక ఇద్దరు చేంజ్ చేసుకుంటారు మధ్య మధ్యలో. కాసేపు వాళ్ళు కాసేపు అలా చూసుకోవడం. నేను అంతకుముందు జర్నీ చేసిన విండో దగ్గర కాబట్టి అంతగా నాకు చూడాలని లేదు. వాళ్ళు కొత్తగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి విండో దగ్గర ఒకరొకరు అలా చేంజ్ చేసుకుంటున్నారు. ఇలా మేఘాలు మబ్బులు చూసుకుంటూ మనం అమృత్సర్ నుంచి హైదరాబాద్ వరకు చేరుకున్నాం. హైదరాబాద్లో ల్యాండింగ్ టైం కూడా వచ్చేసింది దగ్గరగా 2 hours జర్నీలో. 5:20కి ఎక్కాము. ఇప్పుడు 7:15 అవుతుంది. 7:15 అవుతుంది. హైదరాబాద్ వచ్చేసింది. ఇంకా 2-3 నిమిషాలు అయితే ల్యాండింగ్ అయిపోతాం. 5:20కి అక్కడ అమృత్సర్ నుంచి టేక్ ఆఫ్ అయినా. ల్యాండింగ్ వచ్చేసి 7:15, 7:16 అయింది. హైదరాబాద్ చేరుకున్నాం తొందరగా. ఆన్సర్ మామూలుగా మాన్యువల్ టైం వచ్చేసి ఉంటుంది కదా, 8 ఉంది టికెట్లో. కానీ ఇది వచ్చేసి 7:15, 16కే దింపేసింది త్వరగా. కాకపోతే దీంట్లో ఒకటి మిస్ అయింది ఏంటంటే, ఫ్లైట్ ముందు దగ్గర ఉంటే ఫోటో తీస్తారు చూడు, అది వీలు అవ్వలేదు. ఎందుకంటే ఇది ర్యాంపులు అంటారు కదా, ఇది వెళ్ళేటప్పుడు కూడా అదే, వచ్చేటప్పుడు కూడా ఇదే పెట్టేసారు. అందుకనే కొంచెం దగ్గరగా ఫోటో తీయడానికి వీలు అవ్వలేదు. అందుకనే మదర్ దీపిక కొంచెం మిస్ అయ్యారు దీనికి.
బ్యాగ్ రీక్లెయిమ్ చేసుకోవడానికి వెళ్తున్నాం మేము. కొంచెం దూరం వెళ్ళాల్సి వస్తుంది ఇందులో, ఎందుకంటే కొంచెం లాంగ్గా నడవాలి. మన ఫ్లైట్ దిగినాం కదా అక్కడ నుంచి. మాది బెల్ట్ నెంబర్ 4 వచ్చింది. ఇక్కడ ఇప్పుడు మన లగేజ్ ఏది ఉందో మనం ఇక్కడ ఎత్తుక్కోవాలి. అందరిగా ఇలా నిలబడ్డారు. ఎవరెవరు బ్యాగ్ ఉంటుందో అదే ఇక్కడ నుంచి ఎత్తుకోవాలి. మా లగేజ్ తీసుకున్నాం. ట్రాలీ బ్యాగ్ 2 కదా, 2 ఇచ్చింది అక్కడ. ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ అయిపోయినా, హైదరాబాద్ ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి మన MGBS బస్ స్టాండ్కి అయినా వెళ్ళాలి, లేకపోతే దిల్సుఖ్ నగర్ అయినా వెళ్ళాలి మనం ఇప్పుడు.